నోట్ల రద్దుపై మోడీ సతీమణి ఏమందో తెలుసా? పాత పెద్ద నోట్లు రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయంపై దేశవ్యాప్తంగా ఎంతో మంది విమర్శించారు. అదే సమయంలో దేశ భవిష్యత్తుకు ఇలాంటి నిర్ణయాలు చాలా అవసరమని ఎంతో మంది ప్రధాని నిర్ణయానికి మద్దతు పలికారు. ఎవరి మాట ఎలా ఉన్నా ఓ ఇంపార్టెంట్ వ్యక్తి ప్రధాని తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని సమర్థించారు. ఆ వ్యక్తి ఎవరో కాదు, ప్రధాని మోదీ సతీమణి యశోదాబెన్. నల్లధనం వెలికితీయడానికి డిమానిటైజేషన్ ఉపకరిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఉపాధ్యాయురాలిగా రిటైర్ అయిన 64 ఏళ్ల యశోదాబెన్ బుధవారం రాజస్థాన్లోని ఉదయ్పూర్లో ఒక ప్రైవేట్ స్కూలు స్వర్ణోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాత పెద్ద నోట్లను రద్దు చేస్తూ మోడీజీ తీసుకున్న నిర్ణయం సరైనదే. పాత 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేయడంతో దేశంలోని నల్లధనం బహిర్గతమవుతుందని తెలిపారు. వందే మాతరంతో ప్రసంగం ప్రారంభించిన యశోదాబెన్ మహిళలు స్వయం శక్తితో రాణించాలని అన్నారు. సుష్మా స్వరాజ్, మాయావతి, ఇందిరాగాంధీల మహిళలు ఆయా రంగాల్లో దూసుకెళ్లాలని పిలుపునిచ్చారు. గ్యాస్ సబ్సిడీని స్వచ్ఛందంగా వదులుకోవాలని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుతో పేద కుటుంబాల్లోని మహిళలకు మేలు జరిగిందని తెలిపారు. చాలా మంది స్వచ్ఛందంగా సబ్సిడీని వదులుకోవడంతో దారిద్ర్య రేఖ దిగువన ఉన్న కుటుంబాలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం సాధ్యమైందని వివరించారు. యశోదాబెన్ నోట్ల రద్దును సమర్థించడంపై ఎలాంటి కామెంట్స్ వినిపిస్తాయో చూడాలి. మరి యశోదాబెన్ నోట్ల రద్దును సమర్థించడంపై ఎలాంటి కామెంట్స్ వినిపిస్తాయో చూడాలి.